కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలు ఏ ఏ స్థితుల్లో ఉన్నాయి అంటే మీన రాశిలో రాహువు, మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో ఉండడము, కుజుడు మీకు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, ఆ తర్వాత రవి మనకి ఈ యొక్క సింహరాశి, ఆ తర్వాత శుక్రకేతువులిద్దరూ కూడా కన్యా రాశి సంచారం చేయడం జరుగుతోంది. అదేవిధంగా సెప్టెంబర్ 4 తర్వాత మనకి కొన్ని గ్రహాలు బుధుడేమో సింహరాశిలోకి రావడం, అలాగే సెప్టెంబర్ 1 తర్వాత 17 తర్వాత రవి కన్యా రాశిలోకి రావడం, ఇలా కొన్ని మార్పులుంటాయి. వీటిలన్నిటిని కూడా పరిగణలో పెట్టుకొని మనకి ఏమిటి ఈ కర్కాటక రాశి వారికి అంటే అష్టమ శని గ్రహము అనేటటువంటిది ఆ బాధ బాగా పీడిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా కాన్సంట్రేషన్ అనేటటువంటిది ఉండనివ్వదు. ఇతరుల పట్ల అసూయ, ఈ యొక్క భావాలు, క్రూరత్వం అనేటటువంటిది మీకు కర్కాటక రాశి వాళ్ళకి పెరిగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకేమి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు, తిరుగులేదు. డెవలప్‌మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ప్రమోషన్స్ అనేటటువంటిది కూడా మీకు రావడానికి అవకాశాలున్నాయి. అలాగే వృత్తిలో మీ ప్ర ప్ర టీఏలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు, డీఏలు, అరియర్స్‌లు, ఇంక్రిమెంట్స్‌లు, బోనస్‌లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ విధమైనటువంటి అడ్డంకులు మీకు ఉండవనమాట. ఇకపోతే మనకి ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని గుర్తించి మంచి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికొచ్చేస్తే వచ్చేసరికి వీళ్ళెప్పుడు పాపం కష్టజీవులే కాబట్టి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. గుర్తించి ప్రోత్సహిస్తాయి. ప్రోత్సహించి జీతభత్యాలు, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా పెంచడం అనేటటువంటిది జరుగుతుందనమాట. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా చాలా ప్రోత్సాహకరంగా మీరు ముందుకు పనులు వెళ్తారు. అయితే ఈ అష్టమ శని ప్రభావం వలన జ్ఞాపకం శక్తి పైన దెబ్బతింటుంది మీకు. చేసేటటువంటి వృత్తి మీద కాన్సంట్రేషన్ అనేటటువంటిది ఉండదు. అసలు ఏం చేస్తున్నామో ఒక్కొక్కసారి మీకు తెలియకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏకాగ్రత అనేటటువంటిది మెయిన్ ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఈ కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు మంచి వాళ్ళతో స్నేహము, మంచి గురువులతో స్నేహము, మంచి రూమ్‌మేట్స్ దొరకడము ఇలాంటియన్నీ జరుగుతాయి. ఇంతకుముందు డిప్రెషన్‌తో కూడుకున్నటువంటి రూమ్‌మేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు విముక్తులవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మీరు ఈ ఎంతసేపు కూడా ఈ లాభ గురుడు మిమ్మల్ని ముందుకు మంచిగా తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఇంక విద్యార్థుల దగ్గరికొచ్చేసరికి చదువులో మంచి గుర్తింపును తీసుకొస్తారు. మంచి హార్డ్ వర్క్ చేస్తారు. కోరుకున్న చోట్లకి మీకు యూనివర్సిటీల్లో సీట్లు రావడం జరుగుతాయి. చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి ఫీజు రియంబర్స్‌మెంట్‌లో మీకు సీటులు రావడము ఇదంతా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కేతుగ్రహం మనకు బావుంది కాబట్టి చక్కగా మనకి అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడము, ప్రోత్సాహకరంగా మీరు ముందుకు వెళ్ళడము, కోరుకున్న కోర్సుల్లో మీకు సీట్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయంట. మృష్టాన్న భోజనం అనేటటువంటిది మీకు ఈ నెలంతా కూడా దొరుకుతుంది. కాబట్టి తిండి కోసం మీరు ఏ విధమైన ఇది ఉండదు. మీకు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలా అనేటటువంటి ఆలోచన మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ యొక్క కోరిక తీరడానికి భగవంతుడు కూడా మీకు ఆర్థికంగా సహకరించి మీ కోరికలనన్నీ కూడా తీర్చే విధంగా మీరు ఈ ఆలోచన చేసుకుంటూ వెళ్తారు. సోదరుల వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలుంటాయి. మరి ఈ ఆస్తుల పంపకాల్లో కొంచెం వాళ్ళకి మీకు మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశాలుంటాయి. అలాగే వాళ్ళు సోదరుల వల్ల మీ చదువు కూడా విఘ్నం కలగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే రైతుల దగ్గరకొచ్చేసరికి వాళ్ళ వ్యవసాయం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. మరి అనేకమైనటువంటి వ్యవహారాల్లో మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చేపల, రొయ్యల చెరువులు, మటన్ షాపులు, చికెన్ షాపులు, ఇనుము షాపులు జోలికి వెళ్ళకండి. ఈ మిగతా బిజినెస్‌లన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. లిక్విడ్స్, తర్వాత మందు, తర్వాత ఫుడ్డు, ఈ బట్టల షాపులు, వాటరు, మిల్క్ బిజినెస్‌లు బావుంటాయి. అలాగే మనకి గార్మెంట్స్ వ్యాపారము, ఇమిటేషన్ జ్యువెలరీ, ఫోన్స్, సెల్ ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా రిపేర్లు, ల్యాప్‌టాప్ రిపేర్లు, ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ఈ వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి.
మరి అలాగే కిరాణా షాప్ బిజినెస్‌లో కూడా మీరు మంచిగా సాధించుకోవడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అయితే ఇంకా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ నెల కంటే ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి మనం ఆచరించాల్సినటువంటి రెమెడీస్ ఏంటో చూద్దాం ఒకసారి. మనకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో ఇవ్వచ్చు, బయట మీరు గుళ్ళో కూడా ఇవ్వచ్చు. అలాగే నవగ్రహాల దేవాలయాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తూ చక్కగా మీరు ఈ యొక్క నల్ల నువ్వుల్ని దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. మరి మనం గుళ్ళల్లో గానీ, బయట వాళ్ళ ఇళ్లల్లో గానీ జరిపించుకోవడం వల్ల శుభమైనటువంటి ఫలితాలు మీకు రావన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు చక్కగా మీ ఇళ్లల్లో మీరు జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలొస్తాయి. మీ సమస్యలన్నిటి నుంచి మీరు బయటకొస్తారు. సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుభమస్తు. హ్మ్.